హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీ కోసం, ఎపిసోడ్ నెంబర్ 78. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలకు వెళ్దాం. అందరూ తోటలో ఉన్నారు అని రామయ్య చెప్పగానే అభి, రుద్ర మహల్ వెనుక ఉన్న తోట వైపుకు వెళ్ళారు. అంతే, అక్కడున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అక్కడున్న ప్రతి ఒక్కరి రూపురేఖలు మారిపోయాయి. ఎందుకంటే మొత్తం అందరూ కలర్స్తో నిండిపోయారు. అప్పుడు గుర్తొస్తుంది రుద్రకి ఆ రోజు హోలీ అన్న విషయం. ఓ, ఈరోజు హోలీ అభి. ఖచ్చితంగా వేదాకి లేటుగా గుర్తొచ్చింది. లేదంటే ఉదయమే మన మొహాలకి రంగులుండేవి. అయ్యో, వీళ్ళు చూడకముందే ఎస్కేప్ అవుదాం, లేదంటే ఇంక అంతే అని రుద్ర వెనక్కి తిరుగుతాడు. అంతే, నెక్స్ట్ మినిట్ రుద్ర మొహం మీద కలర్ పడుతుంది. రుద్ర రావటం చూసిన వేద మెల్లిగా చూడకుండా రుద్ర వెనకే వెళ్ళి నిలబడి రుద్ర మాటలు విని, అమ్మ బావా, నా నుండి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా కదా అని రుద్ర తిరగగానే మొహానికి కలర్ పోసేసి హ్యాపీ హోలీ అని అరుస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రుద్ర వేద తన వెనుక ఉంటుంది అని. రాక్షసి, మొహం మొత్తం పోసేసావు, ఉండు నీ పని చెప్తాను అని పక్కన కలర్ బాక్స్ నుండి కలర్ తీసుకొని వేదాకి పూయాలని చూస్తాడు. కానీ ఇంకా వేద పాప అక్కడెందుకు ఉంటుంది? ఎప్పుడో అక్కడి నుండి తుర్రుమని పారిపోయింది. వేద వెనకే రుద్ర కూడా పరిగెడతాడు. వైదిక్, రోజీ కూడా ఇద్దరు పోటీ పడుతూ మరీ కలర్ పూసేసుకుంటారు. దర్శిని ఎంత ప్రయత్నం చేసినా ఆదిత్యకి పుయ్యలేకపోతుంది. తనకి అందకుండా పట్టుకో చూద్దామని దర్శినిని పరిగెత్తిస్తాడు. మరోవైపు విక్కీ ఎక్కడొస్తాడో అని గడ్డివాములో వెళ్ళి దాక్కుంటుంది మన నయని పాప. అందరూ ఆడుతుంటే స్వీటీ మాత్రం కొంచెం దూరంగా కూర్చొని వాళ్ళని చూస్తుంది. తను ప్రెగ్నెంట్ కదా, ఉరుకులు పరుగులు చేయకూడదు అని వేద చెప్పేసరికి కూర్చొని చూస్తుంది. స్వీటీ ఫేస్ కొంచెం డల్గా ఉండటం చూసి ఎందుకు అలా ఉందో తెలిసి అభి కూడా కలర్ తీసుకొని స్వీటీ వెనక నుండి వెళ్ళి తన బుగ్గలకి రాస్తూ హ్యాపీ హోలీ మై స్వీట్ వైఫీ అంటాడు. థ్యాంక్స్, వచ్చేసావా? నీ కొడుకు వల్ల నేను ఇప్పుడు ఆడలేకపోతున్నా, కనీసం నీకు కూడా కలర్ పూయలేకపోతున్నా అని బుంగముద్దు పెట్టుకొని చెప్తుంది. హాహా అని చిన్నగా నవ్వుతూ, ఏంటి ఇప్పుడు అమ్మాయి గారు వాళ్ళ ఆయనకి కలర్ పూయాలి అంతే కదా అంటూ స్వీటీ ముందు మోకాళ్ళ మీద కూర్చొని స్వీటీ బుగ్గలని తన బుగ్గలకి వేసి రుద్దుతాడు. ఇందాక స్వీటీకి కలర్ పోయటంతో అది అభి బుగ్గలకి అంటుకుంటుంది. ఇప్పుడు హ్యాపీనా అంటాడు. అని అభిని గట్టిగా హక్ చేసుకుంటుంది. అక్కడ రుద్రాకి దొరకకుండా పరిగెత్తి ఆయాసంతో ఆగిపోయింది వేద. వేద ఆగటంతో ఫాస్ట్గా వేదాన్ని క్యాచ్ చేసి దొరికావంటూ వేద మీద కలర్ చల్లుతాడు. ఇది చీటింగ్, నేను ఆయాసంతో ఆగిపోతే పట్టుకున్నావు అంటుంటే వేదాన్ని తన మీదికి లాక్కొని, మరి నువ్వు చేసింది ఏమంటారో, నా వెనక నుండి వచ్చి తెలియకుండా పూసేశావు, అది చీటింగ్ కాదా? నీకో న్యాయం నాకో న్యాయమా అంటూ మెడ వంపుల్లో తడి పెదాలద్దుతూ, శ్రీ, చిన్నప్పుడు గడ్డివాములో ఏం చేస్తున్నారు అనేదానివి కదా, ఇప్పుడు ఆ ఆట ఆడుకుందామా? కరెక్ట్గా గడ్డివాము కూడా అవైలబుల్లో ఉంది అని హస్కీ వాయిస్తో అంటాడు. రుద్ర మాటలకి వేద గొంతు తడారిపోతుంది. మరోవైపు చిన్నప్పుడు తను రుద్రాని అమ్మా నాన్న ఆట కోసం విసిగించటం గుర్తు చేసుకుని నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావే? నీకు కూడా ఆ రోజు గుర్తొచ్చిందా? అప్పుడు అమ్మా నాన్న ఆట ఆడుకుందాం బావా అని ఒక రోజంతా నాతో గోల చేశావు, ఇప్పుడు ఆడుకుందాం పదా అని కన్ను గిట్టుతాడు. పో బావా, అప్పుడంటే ఏదో తెలియక అలా చేశాను అని అలకగా చెప్తుంది. అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు తెలుసు కదే, ఈరోజు ఆడుకోవాల్సిందే అని వేదాన్ని ఎత్తుకొని తన రూమ్కి వెళ్తాడు. బావా, అందరున్నారు అని వేద గింజుకుంటుంటే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్తో బిజీగా ఉన్నారు, మనల్ని ఎవ్వరూ చూసే పొజిషన్లో లేరు అంటూ వేదాన్ని తన రూమ్లో ఉన్న బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి షవర్ కింద నించోబెట్టి షవర్ ఆన్ చేస్తాడు. ఇద్దరు తడిసి ముద్దవటమే కాకుండా రుద్ర వేదాని తన ముద్దు మురిపాలతో తనతో కలిసిపోయి ఇద్దరు బెడ్ మీదకి చేరిపోతారు. వేద నిండుగా బ్లాంకెట్ చుట్టుకొని, బావా డ్రెస్ కూడా లేదు అంటుంటే, టవల్ ఉంది కదా బంగారం, నేనే ఉన్నాను కదా, కొద్దిసేపు పడుకో అని అలాగే వేద మీద పడుకుంటాడు. వేద కూడా రుద్ర నుండి స్వీట్ పెయిన్ తీసుకొని అలాగే పడుకుండిపోతుంది. ఆదిత్య అందకపోయేసరికి, మిమ్మల్ని ఇలా కాదు, ఉండండి ఇప్పుడు చెప్తాను అని పరిగెత్తటం ఆపి ఒక్కసారిగా అమ్మ అనే కాళ్ళు పట్టుకొని దెబ్బ తగిలినట్టు బిల్డప్ ఇస్తుంది దర్శిని. నిజంగానే దర్శినికి దెబ్బ తగిలింది అనుకొని, ఏమైంది దర్శిని,
అని కంగారు పడుతూ దర్శిని దగ్గరికి వస్తాడు. ఆదిత్య వచ్చేదే ఆలస్యం. ఆదిత్యకి కలర్స్ పూసి, హే నేను కూడా పూశాను అంటూ అరుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఆదిత్యకి తను కావాలని చేసింది అన్న విషయం. కావాలని చేసావు కదా అని దర్శినిని సీరియస్గా చూస్తూ, నిన్ను అంటూ పక్కనున్న చెట్టుకి దర్శినిని లాక్ చేసి ఎటు కదలకుండా చేస్తాడు. ఆదిత్య గారు ఏం చేస్తున్నారు? ఎందుకు నాకు దగ్గరగా వస్తున్నారు? తప్పుకోండి, నేను ఫ్రెష్ అవ్వాలి అంటూ వెళ్ళాలి అని ట్రై చేస్తుంది. కానీ పాపకి ఆదిత్య బాబు ఛాన్స్ ఇస్తే కదా. దర్శినిని తన మీదికి లాక్కొని నడుం దగ్గర చీరని తప్పించి తన చేతికున్న కలర్ని నడుముకి రాస్తూ చిన్నగా మీటుతాడు. ఆదిత్య చేయి తగిలి గిలిగింతలు పెడుతుంటే, హహా ప్లీజ్ ఆదిత్య గారు, చెక్కిలి గింతలుగా ఉంది అని కిలకిలా నవ్వేస్తుంది. మరో పక్కన నయని కోసం వెతుకుతున్న విక్కీ గడ్డివాము కదలటం చూసి, ఓ ఇక్కడున్నావా, చెప్తా ఉండు అని చుట్టూ ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకొని నయని వెనక నుండి నయని నోటికి చేయి అడ్డుగా పెట్టి గడ్డివాములోకి తను కూడా దూరిపోతారు. అక్కడ వాళ్ళున్నది ఇక ఎవరికీ కనిపించదు. నోటి మీద చేయి వేసి మూసేసరికి నయని ముందు భయపడినా తర్వాత విక్కీ అని అర్థమవుతుంది. విక్కీ తన చేతులకున్న కలర్స్ నయని మొహానికి రాసి, నా నుండి తప్పించుకోలేవు పాపా అంటాడు. మూతి బిగించి చూస్తుంటే, నయని నీకొకటి చెప్పనా, నీ కళ్ళు నాకు చాలా నచ్చుతాయి, నీ పేరుకు తగ్గట్టు కళ్ళు ఎంత అందంగా ఉంటాయో అని కళ్ళ మీద కిస్ చేస్తుంటాడు. విక్కీ ఫస్ట్ టైం అలా ముద్దు పెట్టడం. దాంతో పాపం నయని పాప ఫ్రీజ్ అయిపోతుంది. నయని తేరుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు మన విక్కీ బాబు గారు. కళ్ళ నుండి సంపెంగ లాంటి ముక్కు, బూరెల్లాంటి బుగ్గలకి ముద్దులు పెట్టి ఆఖరికి అన్నిటికీ పెట్టి నేనేం చేశాను అని ఫీల్ అవుతున్న ఎర్రటి పెదాలను కూడా అందుకొని చాక్లెట్ తినేసినట్టు పేదాలని తినేస్తాడు. అసలు నయని ఈ లోకంలోనే లేదు. విక్కీ పెదవిని చిన్నగా బయట చేసినప్పుడు స్పృహలోకి వస్తుంది పాప. ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా అనిపించి విక్కీ షోల్డర్ మీద దెబ్బలు వేస్తుంటే అప్పుడు వదులుతాడు. ఇద్దరు వేగంగా ఊపిరి తీసుకుంటూ ఒకరినొకరు చూసుకోలేక సిగ్గుతో మొహం పక్కకి తిప్పేస్తారు. నయనిని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ యువర్ స్వీట్ కిస్ అంటూ నుదుటిన ముద్దు పెట్టి చెప్తాడు విక్కీ. ఇక అభితో అది ఇది అంటూ కాసేపు అలుగుతూ కాసేపు బుజ్జగించుకుంటున్న స్వీటీని చూసి, నీకు మూడ్ స్వింగ్స్ స్టార్ట్ అయ్యాయి అంటూ స్వీటీని తీసుకొని తన రూమ్కి తీసుకొని వెళ్తాడు. సాయంత్రం వరకు ఎవరు వాళ్ళ రూమ్స్ నుండి బయటికి రాలేదు. ఈవినింగ్ అవుతుందనక ఒక్కొక్కరు ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు. అందరూ రాగానే రామయ్య తాత భార్య అందరి కోసం కాఫీ చేసి తీసుకొని వస్తుంది. చల్లటి సాయంత్రం వేళ ఆరు బయటికి అందరూ వెళ్ళి అక్కడే చైర్స్ వేసుకొని కూర్చొని టీ తాగుతూ ఎంజాయ్ చేస్తారు. అబ్బా ఏముంది ఈ ఫీల్, ఏసీ గదులు, లగ్జరీ లైఫ్ కూడా దీని ముందు ఏం పనిచేయదు, అంత హాయిగా ఉంది అంటాడు అభి. అందుకే కదా పల్లెటూర్లు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. చాలామంది ఇప్పుడు రిటైర్ అయినా అక్కడ ల్యాండ్ కొని అక్కడే చిన్న ఇల్లు కట్టుకొని ఫార్మింగ్ చేస్తూ ఉన్న లైఫ్ హాయిగా బ్రతికేస్తున్నారు అంటాడు రుద్ర. మనం కూడా మన శేష జీవితంలో ఇక్కడే గడుపుదాం, నేనైతే ఫిక్స్ అయిపోయాను. నువ్వెప్పుడు నాకు ఈ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ ఇస్తాను అంటే నేను వద్దు అనేవాన్ని కదా. ఇప్పుడు నేనే అడుగుతున్నా, ఈ మహల్లో 2 రూమ్స్, కొంచెం ల్యాండ్ ఇవ్వు. నీ చెల్లి నేను లాస్ట్ లైఫ్ ఇక్కడే గడిపేస్తాం, ఏమంటావు స్వీటీ అని భార్య వైపు చూస్తాడు. హా నాకు డబుల్ ఓకే అంటుంది స్వీటీ. వాళ్ళ మాటలు విని, మొత్తం మీరే తీసుకోనరా, నేను కాదంటానా, ఉన్నదంతా మనదే కదా అంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తారు. నైట్ వేద వాళ్ళు పడుకున్న తర్వాత రుద్ర అని ఆదిత్య, వైదిక్, విక్కీ అందరూ హాల్లో కూర్చొని ల్యాప్టాప్స్ పట్టుకొని రెడీనా గాయ్స్ అంటాడు రుద్ర. ఎస్ అంటూ వాళ్ళ గేమ్ స్టార్ట్ చేస్తారు. తర్వాత కట్ చేస్తే అర్జున్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గదిలో. ఆ రోజు అర్జున్ ఏదో పార్టీ ఉంటే బయటికి వెళ్తాడు. కేవలం లీలావతి మాత్రమే ఉంటుంది. హాయిగా పడుకొని ఉన్న తనని సీసీ కెమెరాస్ నుండి చూసిన రుద్ర అందరినీ ఏడ్పించి, మీరు మాత్రం ఎంత హాయిగా పడుకున్నారే, నువ్వింత హాయిగా ఆరాంగా పడుకుంటే నా ఈగో దెబ్బతింటుంది, దాన్ని సాటిస్ఫాక్షన్ చేయాలి కదా అంటూ అభికి సైగ చేస్తాడు. అభి ల్యాప్టాప్లో ఏదో చేయగానే అక్కడ లీలావతి రూమ్లో మెల్లిగా సౌండ్స్ మొదలవుతాయి. అవి కాస్త పెరిగి పెరిగి భయంకరమైన అరుపులుగా మారిపోతాయి. ఒక్కసారిగా ఆ అరుపులు విని టక్కున లేచి కూర్చుని చుట్టూ చూస్తుంది లీలావతి. ఏంటి ఇలా భయంకరమైన సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయి
అనుకుంటూ భయంగా బెడ్ దిగి ఎవరు అని వణుకుతున్న స్వరంతో పిలుస్తుంది. ఒక్కసారిగా ఓసై లీలావతి అన్న ఆడ వాయిస్ వినిపిస్తుంది. ఏయ్, ఎవరే నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు? చీకట్లో ఉండి కాదు, ముందుకొచ్చి కనబడు అంటుంది. నెక్స్ట్ మినిట్ గోడ మీద నందితలా ఉన్న ఒక పెద్ద ఆకారం కనిపిస్తుంది. అదంతా కూడా రుద్ర సెటప్. ముందు రోజు ఆదిత్య, రుద్ర కలిసి అర్జున్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాస్ అలాగే ఇలా 3D షాడోస్ పడేలా ఉన్నవి అరేంజ్ చేసి వస్తారు. నందిత ఆకారం చూసి లీలావతి మాట పడిపోయింది. నువ్వేంటిక్కడ అని భయంగా చూస్తూ వణికిపోతుంది. అప్పటికే ఒళ్ళంతా చెమటలు పట్టేసుంటాయి. హా, నేనే నందిత. మా కుటుంబాన్ని అంతం చేసి నువ్వు మాత్రం హాయిగా పడుకున్నావా? అందుకే వచ్చానే నీ అంతు చూడటానికి. దయ్యంగా మారొచ్చాను అంటూ ఆ షాడో ముందుకు కదులుతూ అడుగులు వేస్తూ లీలావతి వైపు వస్తుంది. దయ్యమా అంటూ వణికిపోతూ వెనక్కి వెళ్ళి ఓ మూలన నక్కుతుంది. దయ్యమయ్యి నీ పాలిట యమపాశమయ్యి వచ్చానే. నా బిడ్డలని పొట్టన పెట్టుకుంటావా? నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేశారు కదే. నువ్వు చేసిన దానికి నా కడుపు మండుతుంది. నీ రక్తం తాగి కడుపు చల్లార్చుకుంటా, నీ గొంతు కొరికేస్తా అంటూ లీలావతి గొంతు పట్టుకోవటానికి ముందుకొస్తుంది. అంతే, కెవ్వున కేకలు పెడుతూ నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతా, కాళ్ళు పట్టుకుంటా, నన్నేం చేయొద్దు అని కళ్ళు మూసుకొని చేతులు అడ్డగా పెట్టి వణికిపోతుంటే లీలావతి అరుపులు విని పని వాళ్ళు వస్తారు. నెక్స్ట్ మినిట్ ఆ ఆకారం మాయమవుతుంది. పని వాళ్ళు మేడం మేడం ఏమైంది అంటూ అడుగుతుంటే రావద్దని చెప్తున్నాను కదా, రావద్దు, నన్నేం చేయొద్దు అని వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా చేత్తో వాళ్ళని నెట్టేస్తుంది. వాళ్ళు లైట్స్ ఆన్ చేసి ఏమైంది మేడం, మేము ఒకసారి చూడండి అని చెప్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. చుట్టూ చూసి ఆ నందిత వెళ్ళిపోయిందా అంటుంది భయపడుతుంది. ఏ నందిత మేడం, ఏదైనా కలకన్నారా? ఇక్కడెవ్వరూ లేరు, ముందు మీరు నీళ్ళు తాగండి అని చెప్తుంటే లేదు దయ్యం దయ్యం అని చుట్టూ పిచ్చిదానిలా వెతుకుతుంది. అయ్యో, ఎవ్వరూ లేరు మేడం, మీరేదో పీడకల కానుంటారు, ఈ నీళ్లు తాగండి అని నీళ్ళిచ్చి ఇక పడుకోండి మేడం, ఎవ్వరూ లేరు, మేము ఇక్కడమే ఉంటాం కదా, భయపడకండి అని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. నిజంగా కలకన్నానా? లేదు, నేను కల్లారా చూశాను కదా, ఇంత పెద్ద ఆకారం నా మీదకి వచ్చింది అని అక్కడే మూలన కూర్చుంటుంది. మళ్ళీ ఎక్కడ వస్తుందో అని భయపడుతూ నిద్ర వస్తున్నా కూడా బలవంతంగా నిద్ర ఆపుకొని కూర్చుంటుంది. ఇదంతా అక్కడ ఇంట్లో నుండి లైవ్లో సీసీ కెమెరాస్ నుండి చూస్తున్న రుద్ర వాళ్ళు పడి పగలబడి నవ్వుకుంటారు. అమ్మా, నాకు పొట్ట నొప్పి వస్తుంది అని పొట్ట పట్టుకొని కింద పడి బొరుతాడు విక్కీ వైదిక్. చాలాసేపు నవ్వుకొని ఆయాసపడుతూ భలే చేసావు బావా, ఆ టక్కులాడికి ఈ మాత్రం జలకి ఇవ్వాల్సిందే అంటాడు వైదిక్. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ముందు చూడు, మన పేరు తలుచుకుంటేనే చలిజ్వరం రావాలి బిడ్డకి అంటాడు కసిగా. డౌట్ రాదు కదా రుద్ర గారు? అంటే వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాస్ అలాగే ఈ షాడో పడేలా కూడా అరేంజ్ చేశారు కదా. నో వికీ, ఏం డౌట్ రాదు. అలాంటి ప్లేస్లోనే ఫిక్స్ చేస్తాం. అవి చాలా చిన్నగా ఉంటాయి, కళ్ళతో బాగా అబ్జర్వ్ చేస్తే కానీ కనిపించవు. నువ్వు మాత్రం షాడోకి వాయిస్ డబ్బింగ్ భలే ఇచ్చావు అంటాడు విక్కీని చూస్తూ. ఏదో నాకు వచ్చింది చేశాను, మీరందరూ ఏదోలా ఒకటి చేస్తున్నారు, కనీసం నేను ఈ విధంగా అయినా హెల్ప్ అవుతున్నా అని చాలాసేపు మాట్లాడుకొని సరే ముచ్చట్లు బాగానే పెడుతున్నాం కానీ మన రాక్షసులు లేస్తే ఇక అంతే సంగతి అని రుద్ర అంటుంటే వీళ్ళకి నిద్రదయ్యం ఉందిలే రుద్ర, అందరూ కుంభకర్ణుడికి కజిన్ సిస్టర్స్, కొంచెం దర్శని బెటర్ అనుకో, పక్కన లేకపోతే వెంటనే మెలకు వస్తుంది, నిన్న అలాగే లేచి కూర్చుంది అంటాడు ఆదిత్య. ఓ అవునా, సరే పదండి పడుకుందాం, మళ్ళీ లేస్తారు, మిగతావి రేపు మాట్లాడుకుందాం అని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్తారు. రుద్ర అయితే ఫుల్ హ్యాపీ. వేద నుదుటన ముద్దు పెట్టుకొని నీకు ఇవన్నీ తర్వాత చూపిస్తా, నువ్వు కూడా చూసి ఎంజాయ్ చేయాలి కదా, ఇప్పుడే చూపిస్తే ప్లాన్ అంతా తెలిసి టెన్షన్ పడుతూ కూర్చుంటావు అని అనుకొని పడుకుంటాడు. అక్కడ లీలావతికి మాత్రం కంటి మీద కొనుకు లేదు. వణుకుతూ ఏ మూల నుండి వస్తుందో అని భయపడుతూ కూర్చుంటుంది. తెల్లవారే ముందు నైట్ పార్టీలో తాగి హ్యాంగ్ ఓవర్తో తల నొక్కుంటూ వస్తాడు. రాగానే లీలా కాఫీ అని అరుస్తాడు సోఫాలో కూర్చొని. ఎన్నిసార్లు పిలిచినా పలకపోయేసరికి కోపంగా ఏం చేస్తుంది అని రూమ్కి వెళ్ళి చూసేసరికి అప్పుడప్పుడు నిద్రపట్టి అలాగే
కింద మూలన ముడుచుకొని పడుకొని కనిపిస్తుంది. ఇదేంటి ఇలా కింద పడుకుంది అని వెళ్ళి లీలా అని కొంచెం గట్టిగా పిలిచేసరికి వద్దు వద్దు నన్నేం చెయ్యొద్దు అని టక్కున లేస్తుంది. పిచ్చెక్కిందా, నేను నిన్నేం చేస్తాను అని విచిత్రంగా బిహేవ్ చేస్తున్న లీలావతిని చూశాడు. దయ్యం అండి, రాత్రి ఆ నందిత దయ్యం మన ఇంటికి వచ్చింది, నా పీక పట్టుకోబోయింది అని టకటక భయపడుతూనే చెప్తుంది. ఏదో కలకనుంటావు, దయ్యం ఏంటి నందిత ఏంటి, ఇన్నాళ్ళ తర్వాత మతుండి మాట్లాడుతున్నావా అసలు? అసలే రాత్రి తాగేంగి దిగక తలనొప్పిగా ఉంది అని నేను తల పట్టుకొని కూర్చుంటే నువ్వు ఇంకా చిరాకు తెప్పిస్తున్నావు. ఇంటికి వచ్చే బదులు అక్కడే ఉన్న ప్రశాంతంగా ఉండేది అని గొనుక్కుంటూ లీలావతి మీద చిరాకు పడుతూ వెళ్తాడు. ఏంటి ఈయన కూడా నన్ను నమ్మటం లేదు అంటే నిజంగా నేను కలగన్నానా? అయ్యుండొచ్చు, ఇన్నాళ్ళ తర్వాత ఎలా వస్తుంది అని తనకి తానే ధైర్యం చెప్పుకుంటుంది. రుద్ర వాళ్ళందరూ లేటుగా పడుకోవటం వల్ల ఎవరికీ కూడా మెలకువ రాలేదు. ఆడవాళ్ళందరూ లేచి పూజ చేసుకొని హాల్లో కూర్చొని కాఫీలు తాగుతూ ఏంటో ఇవాళ ఏ ఊరు మీద ఊరు పడిందో, రోజూ లేచి వాకింగ్ జిమ్కి వెళ్ళేవాళ్ళు మధ్యాహ్నం కావస్తున్నా ఒక్కరు కూడా లేవలేదు, అందరూ పడుకోనున్నారు అంటుంది వేద. పడుకోని అక్క, ఎప్పుడు అవే టెన్షన్, బిజినెస్, వర్క్ ప్రాజెక్ట్స్ అంటూ తిరుగుతూనే ఉంటారు, ఈ ఒక్కరోజైనా హాయిగా పడుకొని అంటుంది దర్శిని. నిజమేలే, వీళ్ళు ఎలాగూ రేచి రెడీ అయ్యేసరికి లంచ్ టైం అయ్యేలా ఉంది, డైరెక్ట్గా లంచ్ చేసేద్దాం అని స్వీటీకి మాత్రం జ్యూసు ఫ్రూట్స్ కట్ చేసిచ్చి వంట చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకవైపు వంట చేస్తూ వనజ, వినోద్, ఇందు, ఆనంద్ వాళ్ళతో నార్మల్ కాల్ మాట్లాడుతూ ఉంటారు. వీడియో కాల్ అయితే పొరపాటుని ఎవరైనా చూస్తారన్న భయంతో ముందు జాగ్రత్త పడతారు. వాళ్ళతో చాలాసేపు మాట్లాడి కుక్ చేసి ఎవరి పార్ట్నర్ దగ్గరికి వాళ్ళు వెళ్తారు నిద్ర లేపటానికి. బలవంతంగా లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి కూర్చొని అందరూ లంచ్ చేస్తారు. తర్వాత మేము అలా బయటికి వెళ్ళొస్తాం అని రుద్ర, అభి వాళ్ళు అర్జున్ని కలవటానికి వెళ్తారు. అర్జున్ గెస్ట్ హౌస్కి రమ్మని చెప్తే రుద్ర, అభి అక్కడికి వెళ్తారు. మన కాళ్ళ దగ్గరికి అందరూ వస్తే మనం మాత్రం వీడు చెప్పిన ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది రుద్ర, అది నాకు నచ్చటం లేదు అని అభి అంటుంటే కొన్ని జరగాలంటే ఇలాంటివి చేయాలి, అలా అని వాడి ముందు మనం తగ్గినట్టు కాదు, వాడిని అనగదొక్కటానికి వేస్తున్న అడుగులు అనుకోవాలి అంటూ గెస్ట్ హౌస్ రావటంతో కార్ దిగి లోపలికి వెళ్తారు. వీళ్ళని చూసిన అర్జున్ కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడి రండి మీకోసమే చూస్తున్నా, కూర్చోండి, ఏం తీసుకుంటారు, కాఫీ, టీ లేకపోతే స్పెషల్ డ్రింక్ అని ఆఫర్ చేస్తుంటే ఇప్పుడు ఏం వద్దు మిస్టర్ అర్జున్, మళ్ళీ నెక్స్ట్ టైం పని స్టార్ట్ అయ్యాక పెద్ద పార్టీని చేసుకుందాంలేండి అంటాడు. అలాగే అని నవ్వుతూ ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అని అర్జున్ అడుగుతుంటే దాని గురించే మాట్లాడాలని వచ్చాం అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇది మా ప్లాన్ అని చూపించి మాకు ఈ కంపెనీకి చాలా ల్యాండ్ అవసరం అవుతుంది, ఇక్కడ ల్యాండ్ చాలా బాగుంది, మేము చూసాం, కానీ అవన్నీ రైతులవి, వాళ్ళు పంటలు పండిస్తున్నారు, ఇప్పుడు మనకి ఇవ్వమని చెప్తే ఇస్తారా? ఇచ్చినా ఎవరో ఒకరు ఇద్దరు ఇస్తారు, కానీ అంతమంది ఇవ్వరు కదా, వాళ్ళని బ్రతిమాలి చేసి ఒప్పించేసరికి మన చేతికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది, అది టైం టేకింగ్ ప్రాసెస్, ఈ ప్రాజెక్ట్ మేము చాలా తొందరగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం, అందుకే మాకు తెలిసిన వాళ్ళ ఊర్లో ఈ కంపెనీ పెట్టాలి అనుకుంటున్నాం, వాళ్ళు ల్యాండ్ ఇవ్వటానికి ఒప్పుకున్నారంట అని రుద్ర చెప్పగానే ఎక్కడ పదవి అలాగే కంపెనీలో షేర్స్ అంత ప్రాఫిట్ డబ్బులు చేజారిపోతుందో అని భయపడుతూ అయ్యో మిస్టర్ అయాన్ గారు, మీరు వేరే దగ్గర పెట్టే ఆలోచన చేయకండి, ఇదే ఊర్లో ఇక్కడే పెట్టండి, మీకు కావాల్సింది ల్యాండ్ అంతే కదా, మన కంపెనీ కోసం ఆ మాత్రం నేను సహాయం చేయకపోతే ఎలా, భూములన్నీ రెడీగా ఉన్నాయి, మీరు అనుకున్నట్టు అవన్నీ ఎప్పుడో మన వాళ్ళ పేరు మీదకి షిఫ్ట్ చేయించాను, వాళ్ళకి తెలియకుండా చాలా ఎకరాలు నా వాళ్ళ పేరున రిజిస్టర్ చేయించాను, అవన్నీ మన చేతిలో పని, వాళ్ళందరూ వట్టి దద్దమ్మలు, మనం ఏది చెప్తే అది నమ్మేస్తారు, మంచి ముసుగులో ఉండి వాళ్ళ భూములు లాక్కోవటమే కాకుండా వాళ్ళకొచ్చే సహాయ సహకారాలు కూడా మనమే మింగుతాం, లేదంటే వాళ్ళకి అన్నీ సమకూరిస్తే మనం చెప్పిన మాట వింటారా, వాళ్ళెప్పుడు మన చెప్పు చేతుల్లో ఉండాలి అంటే వాళ్ళు మన ముందు చెయ్యి చాచేలా ఉండాలి, మీరేం టెన్షన్ పడకండి, ఆ పొలాలన్నీ ఉపయోగించుకోండి, ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను, పనులు స్టార్ట్ చేయండి అని చెప్తుంటే కానీ దానికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది అంటాడు రుద్ర. ఏంటది అని అడుగుతాడు అర్జున్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.